రోడ్లు అద్వానంగా ఉన్నాయి, కానీ క్లైమేట్ బాగుండడం వల్ల చిరాకు రావట్లేదు. మనకు కూడా ఇలాంటి రోడ్సే కావాలి. చాలా థిక్ ఫారెస్ట్ ఉంది ఇదంతా, చాలా థిక్ ఫారెస్ట్. తమ్ముడు లంబసింగి ఇటేనా? రోడ్ ఇదా ఇలాగే ఉంటుంది ఎంత? ఓకే ఓకే ఓకే. సో మనం ఇంకొక మేబీ అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉండుంటాము లంబసింగికి. లంబసింగి అని ఉంది రోడ్ ఇక్కడ. మేబీ రీచ్ అయిపోయినట్టున్నాం, ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ ఉన్నాము. ఇదంతా ఏదో టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ లంబసింగి ఇప్పుడైతే ఏం ఉండదు చూడడానికి, జస్ట్ ఏదో కవర్ చేయాలి కాబట్టి కవర్ చేసేస్తున్నాను అంతే. ఈ బ్లాగ్ అయితే చాలా చాలా పెద్దదే వస్తుంది. లంబసింగి గార్డెన్ ఈ పైకి వెళ్ళాలనుకుంటానేమో, కాదా రిసార్ట్స్కి దారిలాగా ఉంది. ఆ పైకి అనుకుంటా. లంబసింగి ఊరైతే ఇదే, లంబసింగి బోర్డు కనిపించింది. సో అట్ లాస్ట్ మనం రీచ్ అయిపోయాం లంబసింగికి. ఇక్కడ నుంచి వ్యూ ఫామ్కి వెళ్దాం. ఇవన్నీ స్ట్రాబెరీ ఫార్మ్స్, ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రాబెరీ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. అద్భుతమైన రోడ్లు. స్కూటీలతో కూడా బాగానే వెళ్ళిపోతున్నారు జనాలు. మనం రాంగ్ సీజన్లో వచ్చినప్పటికీ కూడా మనకి దల్లపల్లి వల్ల సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది, నో ఇష్యూ. క్లైమేట్ కూడా ఇవాళ ప్లెజెంట్గానే ఉంది, ఎండ ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టలేదు. క్లౌడీగా ఉంది, అక్కడక్కడ వర్షం పడింది, మనం ఉన్న దగ్గర పడలేదు కానీ వేరే ఏరియాస్లో వర్షాలు పడ్డాయి, దానివల్ల చల్లగా ఉంది. సో మనమైతే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. నాలుగు నేను మామూలు విశాఖపట్నం నేను ఉండేది, అలా అరకు పాడేరు అన్ని చూసుకొని ఇలా వస్తున్నా. లంబసింగి వ్యూ పాయింట్ ఇటే కదా సార్? వ్యూ పాయింట్ అటేనా? గూగుల్ ఎట్టో చూప్. ఓకే ఓకే, ఇప్పుడు నేను వచ్చిన రూటే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఇంత సెక్యూరిటీ అంటే ఎలక్షన్స్ తర్వాతనా? ఓకే 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 సార్, థ్యాంక్ యూ. పోలీసులు ఎక్కువ ఉన్నారు, జాతర వల్ల పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టారు, ఏమైనా గొడవలు అవుతాయన్నో. బట్ అదే నాకు డౌట్ వచ్చింది, మన గూగుల్ తల్లి ఎప్పుడు చూసినా తప్పే చెప్తుంది కదా. వ్యూ పాయింట్ అదే, ఇటే వెళ్ళాలి. సో మనం ఇక్కడ మన మోడ్ మార్చుకుందాం, బండి సహకరించదు. విల్ చేంజ్ ఇట్ టు ఆఫ్ రోడ్ మోడ్. ఇవాళ గట్టి చేసాం ఆఫ్ రోడింగ్, 1-2 దగ్గరలుగా చాలా దగ్గరలో ఆఫ్ రోడ్ చేసుకుంటూనే వచ్చాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్, లెట్స్ గో. కేర్ఫుల్గా వెళ్ళిపోదాం. జనరల్లీ బళ్ళు ఎలా చేస్తారు కదా, మరి ఇంత చండాలంగా ఉన్నాయి రోడ్లు. కానీ డేంజర్ ఉంది రోడ్డు, జాగ్రత్తగా చూసుకుని ఎక్కించేద్దాం. నో ఇష్యూ. ఏంటి ఇంత డేంజరస్ రూట్స్? అందుకే జీప్స్ ఒకటే వెళ్తాయి ఇక్కడ నాకు తెలిసినంత వరకు, బళ్ళు కూడా పంపించరేమో. ఇప్పటి వరకు బళ్ళు మీద వెళ్ళేవారు అని అన్నారు, కానీ
నేను ఇంత డేంజర్గా ఉంటే ఎలా వెళ్తాం? మన బళ్ళే ఎక్కట్లేదు, చిన్న చిన్న బళ్ళు ఏమి ఎక్కుతాయి? పడిపోతారు గ్యారంటీగా కింద. ఓహ్! ఆ! కేర్ఫుల్ 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 కేర్ఫుల్. చాలా డేంజర్గా ఉంది ఆ రోడ్డు. కటికి వాటర్ ఫాల్స్ అన్నాను కదా, అక్కడ కూడా సిమిలర్ రోడ్స్ ఉంటాయి, ఇలాంటి రోడ్సే ఉంటాయి. సో అక్కడికి మిస్ అయ్యామని అనుకున్నాను, కానీ అది మిస్ అయిన ఇష్యూ లేదు, మనం ఇక్కడ కవర్ చేస్తాం. అది ఇంత పైకి ఎక్కినందుకైనా వ్యూ బాగుంటే బాగుంది. ఓకే, పడ్డాం పడ్డాం, మళ్ళీ లేస్తాం, ఏం కాదు. ఓకే ఓకే, నాట్ ఎ మ్యాటర్, ఏం కాలేదు. లెట్స్ గో. ఏం కాలేదు, ఇవన్నీ కామన్. పడడం లేవడం ఇస్ క్వైట్ కామన్, నో ఇష్యూ. వ్యూ పాయింట్ ఎటు ఇదేనా? ఫైనల్లీ రీచ్ అయ్యాం, బట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ టైం ఏం లేదు. సరే అక్కడికి వెళ్ళి చూసి వచ్చేద్దాంలే, ఎలాగ వచ్చాం కదా. సో ఇది మన లంబసింగి వ్యూ పాయింట్. పైన అయితే చిన్న విలేజ్ ఉంది వెనకాల.
సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఏముందో. సో ఇది ఆ వ్యూ పాయింట్. యాక్చువల్లీ మామూలు టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు, జస్ట్ అలా వ్యూ చూసుకొని వెళ్ళిపోదాం. జనరల్ అయితే ఈ గేట్ త్రూ ఇందులోకి వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది క్లియర్గా కనబడుతుంది మామూలు డేస్లో. బట్ ఏంటి అంటే సో ఇది వ్యూ పాయింట్, లంబసింగి వ్యూ పాయింట్. ఏం లేదు, మామూలుగా అయితే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వస్తే ఇదంతా ఇందాక మనం దల్లపల్లిలో ఎలా చూసామో ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలామంది ఫోటోలు తీసుకుంటారు, వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇంతే వ్యూ. సో ఇక్కడ నుండి మనం కిందకి వెళ్దాం, మళ్ళీ అదే రూట్లో వచ్చిన రూట్లో. చూసారుగా ఎంత భయంకరంగా ఉందో. యాక్చువల్లీ గ్రిప్ నాకు పోకపోయేది, కాకపోతే ఏమైందంటే క్లచ్ ఏదైనా తేడా ఉందా లేదురే, నాకు గ్రిప్ అనేది పోకపోయేది, కాకపోతే ఏమైందంటే నా కాలు గేర్ షిఫ్టింగ్ దాని మీద పడిపోయి న్యూట్రల్ టచ్ అయిపోయింది. న్యూట్రల్ టచ్ అయిపోయేసరికి ఒకసారి బండి హాల్ట్ అయిపోయింది. అది జరిగిన మిస్టేక్, లేదంటే అసలు అంత పడేదానికి స్కోప్ లేదు. అంత చాలా కంట్రోల్గా వస్తున్నాను. ఓకే, హ్యాపెన్స్, ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. 2-3 సార్లు కింద పడితేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఓకే, లెట్స్ గో. ఇది డౌనే కాబట్టి ఇష్యూ ఏం లేదు. నేను 3 మార్చలేదు, 3 మార్చుకుంటూ వెళ్ళిపోతున్నా, మళ్ళీ బండి స్కిడ్ అవుతుంది. ఓకే, మనం కాలు దూరం పెట్టేసుకుంటే చాలా బెటర్. సో ఇంజిన్ బ్రేకింగ్ చేస్తూ స్లోగా మూవ్ అయిపోతాం కిందకి. ఓకే, క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం డెడ్లీ ఆఫ్ రోడ్, ఇది నిజంగా డెడ్లీ ఆఫ్ రోడ్. ఇది మీకు ఇన్స్టా 360లో ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద బండరాళ్ళు, సడన్గా అప్ అండ్ డౌన్, పెద్ద పెద్ద గోతులు. మా ఇందాక కూడా న్యూట్రల్ టచ్ అయిపోతే పడకపోయేది, కాకపోతే ఏంటంటే ఒకసారి అప్పులోకి వెళ్ళిపోయింది బండి, అప్పులోకి వెళ్ళి ఆగింది. ఓ పక్కనేమో మొత్తం గొయ్యి ఉంది, ఆ గోతులో కాలు వెళ్ళిపోయింది, దాంతో కంట్రోల్ పోయింది. హ్యాపెన్స్, నో ఇష్యూ. సో మనకి ఇంజన్ బ్రేకింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే బ్రేక్ అనేది లైట్గా ప్రెస్ చేసినా సరే ఆ ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. ఇందాక మనం పడిన స్పాట్. మళ్ళీ ఇక్కడే ఏమైంది, ఇక్కడ ఏదో మిస్టేక్ అవుతుంది. ఇందాక కూడా ఇక్కడే జారింది. ఈసారి అయితే పడలేదు, బట్ లక్కీలీ. ఏంటి ఇష్యూ? డెడ్లీ. ఈసారి కూడా పడతానేమో అనుకున్నా, కానీ ఇందాక కూడా పడకపోయేది, కానీ కాలు గ్రిప్ దొరకలేదు నాకు. సేమ్ స్పాట్లో మళ్ళీ స్కిడ్ అయింది బండి ఈసారి. ఇందాక స్కిడ్ అవ్వలేదు, ఇందాక ఆగిపోయింది, ఇప్పుడేమో స్కిడ్ అయింది. ఏదో ఇబ్బంది ఉంది అక్కడ. ఒక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఇది. బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నిజంగా. నైస్, చేయాలి అప్పుడప్పుడు ఇలాంటివి. డౌన్ దిగినప్పుడు అయితే బండి జర్రం జారిపోయి సైడ్కి అయిపోయింది కంప్లీట్గా. కంప్లీట్ కంట్రోల్ పోయింది అక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే టు వైజాగ్, ఇంకెక్కడ ఆగేది లేదు.